ప్రియమైన శ్రోతలారా, ఆలోచించండి. దేవుడు ఎలా ఉంటాడో నేను తెలుసుకోవాలంటే నా దృష్టి ఎటువైపు మళ్లించాలి? ఆయన స్వరూపాన్ని ధరించిన కుమారుని వైపే గదా! అంటే ప్రభువైన క్రీస్తు వైపే కదా! ఒకవేళ యేసు ఈ లోకానికి రాలేదు అంటే దేవుడు మనకు అపరిచితుడిగానే మిగిలిపోయేవాడు కదా. కానీ ఇప్పుడు ఆయన ప్రేమ యేసులో మనకు రక్షకునిగా తెలియజేస్తున్నాడు. మనల్ని మనం మరి ఒకసారి ప్రశ్నించుకుందాం. యేసు నిన్ను రక్షించిన దేవునిగా మరియు దేవుని స్వరూపంగా చూస్తున్నావా? అంటే దేవుని కుమారుడిగా విశ్వసిస్తున్నావా? ప్రియమైన వారిలారా, యేసు దేవుని కుమారుడు అంటే ఇది ఒక కేవలం బిరుదు కాదు. ఇది ఒక గాఢమైన ఆత్మీయ సత్యంతో కూడిన బాధ్యత. అది ఎలా అంటే దేవుని ప్రేమ, పరిశుద్ధత మరియు క్షమను మనకి చూపించాలనే యేసు బాధ్యత. మన పాపాలను తాను భరించే బాధ్యత. మనతో సహజీవనం చేయాలనే బాధ్యత. మనలను మరణం నుంచి జీవానికి చేర్చాలనే బాధ్యత. మనలను తండ్రితో సమాధానపరిచే పరిశుద్ధ బాధ్యత. మనలను తన కుమారులుగా అంగీకరించే బాధ్యత. అర్థమైంది కదా? యేసు ప్రభువారు దేవుని కుమారుడు అంటే దేవుని స్వరూపాన్ని ధరించినవాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు.